బాబు, జగను, మోడీ వీళ్ళని పవర్స్ అనాలి. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్ని నడిపించగలుగుతున్నారు, శాసించగలుగుతున్నారు. నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రతిపక్షమే అనేది ఉందా అనేటువంటి పరిస్థితి తెచ్చిపెట్టారు. రాహుల్ గాంధీ మమతా బెనర్జీతో సమానం, కేజ్రీవాల్తో సమానం, శరద్ పవార్తో సమానం అనే స్థాయిలో తప్పించి అసలు సమీపంలో ఎక్కడ కనిపించట్లా. ఓ పవర్ సోర్స్ తను అడిగితే అంతర్జాతీయంగా కథలు నడుస్తాయి. ఆ స్థాయిలో ఎదిగారు ఆయన. ఒక పవర్ సోర్స్, ఒక పవర్, సూపర్ పవర్. కార్యకర్తలకు ఆయన దేవుడు. నెంబర్ 2 చంద్రబాబు. తెలుగుదేశం పార్టీలో ఆయనంటే దేవుడు, నో డౌట్ ఎట్ ఆల్. అట్లాగే ఒక 25-30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు లేదా దేశ విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు 99 తర్వాత ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళల్లో అత్యధికులు 60-70% మంది ఆయన్ని దేవుడిగా చూస్తారు. వాళ్ళ తర్వాత తరం వాళ్ళు కూడా ఆయన దేవుడిగా చూస్తారు. గెలుపోటమని పక్కన పెట్టి ఆయనే దేవుడు వాళ్ళకి. ఆ విధమైనటువంటి ఒక సర్వశక్తివంతుడిగా, ఓ పవర్ఫుల్ వ్యక్తిగా ఇప్పటికి, ఎందుకంటే ఓడినా 40% ఓట్లు సాధించినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. పవర్ సోర్స్. మూడవది జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటే సోనియా గాంధీ లాంటి దాన్నే ధిక్కరించి సాధించినటువంటి ఘనత ఒకటి. కేంద్రం రాష్ట్రం 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చి పార్టీ పెట్టి సింగల్గానే 5.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొంది తన తల్లిని గెలిపించుకుని మంత్రిగా ఉన్న తన సొంత బాబాయినే ఓడించి ఆ తర్వాతన ఏకంగా ప్రతిపక్ష నాయకుడై ఆ పైన ముఖ్యమంత్రిగా 151 స్థానాలు సాధించి ఇవాళకి కూడా పాయింట్ టు పాయింట్ స్కెచ్ చేసి తనని తట్టుకోలేక 3 పార్టీలతో కలిసి కూటమి పెట్టుకోవాల్సిన స్థాయికి ఎదిగాడు ఆయన. పవర్ఫుల్ చంద్రబాబుకి పవర్ఫుల్ జగన్ అపోజిషన్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఇంకొక 2 పార్టీలను తెచ్చుకుంటే తప్పించి జగన్ని తట్టుకోలేనంత స్థాయికి ఎదిగాడు. అదొక పవర్ సోర్స్. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అతనే దేవుడు. వీళ్ళ ముగ్గురు పవర్ సోర్స్. పవన్ కళ్యాణ్ పేరు ఇక్కడ ఎందుకు ప్రస్తావించలేదంటే వీళ్ళ ముగ్గురు వాళ్ళ రాజకీయాల్ని వాళ్ళు శాసిస్తున్నారు, వాళ్ళ పార్టీని వాళ్ళే శాసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవంగా వీళ్ళందరికంటే డెమిగాడ్ ఆయన. వీళ్ళందరికంటే మొట్టమొదటి దైవాంశ సంబూతుడిగా భావించేది వాళ్ళ పార్టీ కార్యకర్తలే, రక్తాలు గార్చుకునేది వాళ్ళే. కానీ రాజకీయ తప్పిదాలు ఆయన్ని ఈ పవర్ సోర్స్ మధ్యలో చేర్చలేకపోయినాయి. తనకి తానే తగ్గించుకోవటం, తను అటు చంద్రబాబుకి జగన్కి ప్రత్యామ్నాయం కాదని తనే నమ్మటం, ఆత్మన్యూనతాభావం. అట్లాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు అనేటువంటి నమ్మకం, జగన్ గద్దె దించితే చాలు అనేటువంటి భావన. ఇది ఆయన శక్తిని ఆయన తగ్గించుకుంటాం. వీటికి తోడుగా ఎప్పుడైతే మనకేమన్నా అసలు ఉందా ఏమన్నా అని తన సొంత కార్యకర్తల్ని నిలదీయటం, అది తెలుగుదేశం సభా వేదిక మీద నుంచి మనకు అసలు పోల్ మేనేజ్మెంట్ చేయడం వచ్చా, 10 మందికి భోజనాలు పెట్టడం వచ్చా, మనం దేనికి పనికి వస్తామని మనోళ్ళనే అడగటం. ఇది చంద్రబాబు దగ్గర చూడలే మనం, లేకపోతే జగన్ దగ్గర చూడలే మనం, మోడీ దగ్గర చూడలే మనం. కాబట్టి పవర్ సోర్స్ కాలేకపోయాడు. ఎవరికో పవర్ ఇవ్వడానికి తను సోర్స్ అయ్యాడు కానీ తను పవర్ సోర్స్గా మారలేకపోయాడు. అదొక్కటే తేడా. అందువల్ల ఈ ముగ్గురే పవర్ సోర్స్గా ఉంటారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకు చెందినంత వరకు.